ట్రిపుల్ ఆర్ అయ్యేదా పోయేదా వచ్చినా అది అప్పట్లో కాదు. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, స్వయంగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పుట్టపాక రీజనల్ రింగ్ రోడ్ భూ బాధితులు హైదరాబాద్ వచ్చి కలిసిన సందర్భంగా వారితో మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. బాధితుల్లో ఒకరు మంత్రి మాటలను సెల్ ఫోన్లో రికార్డ్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. ఇక ఇప్పటికీ భువనగిరి దగ్గర రాయగిరి నుంచి పోయే ఉత్తర భాగానికే అతిగతి లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఇక మీ వైపు ఇప్పట్లో అయ్యేది కాదన్నారు. అది అయ్యేసరికి తాను ఉంటానో మీరు ఉంటారో తెలియదంటూనే తరాలు మారాలో ఎన్ని ప్రభుత్వాలు మారాలో కూడా తెలియదన్నారు మంత్రి. వెళ్లి మీ భూములు మీరు దన్నుకొని బతకండి అని సలహా ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాలేదే మొత్తం పెండింగ్ ఉంది. సౌత్ నార్త్ ఏది కాదు, మీరు వినేది ఉంటుందని ఏది కాదని చెప్తున్నా. గురుకుల సీట్ల కంటే సార్ నమస్తే సార్. ఏం కాలేదు అయితే ఇంతమంది 1,000 కూర్చున్నా జరువు రిపేర్ చేసి అందరూ ఏమంటారు ఏ ఊరు పుట్టి అని 7 వాళ్ళకి పెడుతున్నాను వాళ్ళు మొక్కుంటారు. కాబట్టి ఏంటి కొంచెం పేపర్ పెద్దగా చేసుకో, ఈ పట్టుకొని ఎడబెట్టుకుని పోని దేవునా पेपर तो बड़ा रहना ना, एक इतना पेपर क्या है? ట్రిపుల్ ఆర్ అయ్యేదా పోయేదా వచ్చినా ఇది ఇప్పట్లో కాదు. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు ఇవి. ఇక బాధితుల్లో ఒకరు మంత్రి మాటలను సెల్ ఫోన్ రికార్డ్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. ఇక ఇప్పటికీ భువనగిరి దగ్గర రాయగిరి నుంచి పోయే ఉత్తర భాగానికే అతిగతి లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఇక మీ వైపు ఇప్పట్లో అయ్యేది కాదన్నారు. అది అయ్యేసరికి తాను ఉంటానో మీరు ఉంటారో తెలియదంటూనే తరాలు మారాలో ఎన్ని ప్రభుత్వాలు మారాలో కూడా తెలియదన్నారు మంత్రి. వెళ్లి మీ భూములు మీరు దన్నుకొని బతకండి అని సలహా ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందరూ ఏమంటారు ఏ ఊరు పుట్టి అని 7 వాళ్ళకి పెడుతున్నాను రాలేదే మొత్తం పెండింగ్ ఉంది. సౌత్ నార్త్ ఏది కాదు, మీరు వినేది ఉంటుందని ఏది కాదని చెప్తున్నా. గురుకుల సీట్ల కంటే సార్ నమస్తే సార్. ఏం కాలేదు అయితే ఇంతమంది 1,000 కూర్చున్నా జరువు రిపేర్ చేసి అందరూ ఏమంటారు ఏ ఊరు పుట్టి అని 7 వాళ్ళకి పెడుతున్నాను వాళ్ళు మొక్కుంటారు. కాబట్టి ఏంటి కొంచెం పేపర్ పెద్దగా చేసుకో, ఈ పట్టుకొని ఎడబెట్టుకుని పోని దేవునా पेपर तो बड़ा रहना ना, एक इतना पेपर क्या है? అప్డేట్స్ ఇచ్చే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. రఘు ఒక సినిమాటోగ్రఫర్, పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్. kapumatrimony.com లో కలుసుకున్నాను. కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగితే బంధాలు వికసిస్తాయి. కాపు మ్యాట్రిమోనీ. వెల్కమ్ బ్యాక్. విశాఖలో ఏర్పాటు చేసిన స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మొట్టమొదటిసారిగా మనందరం
నరేంద్ర మోడీ గారు 2047 వికసిత్ భారత్ సాధించడానికి పూర్తిగా పేదరిక నిర్మూలన చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తి యొక్క ఆరోగ్యం అదే వారుగా దీర్ఘకాలికంగా ప్రధానమంత్రిగా ఉండి మన సమస్యలు పరిష్కారం చేసే విధంగా మనం అందరం కూడా విధిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పాలి.